వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. వివాహంలో ఫస్ట్ నైట్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చే ఒక అద్భుతమైన సందర్భం, డ్రీమ్ కూడా. పెళ్లి తర్వాత భార్యాభర్తలు మొట్టమొదటిసారి కలిసే రాత్రి కాబట్టి అలా తన మొదటి రాత్రి ఎంతో ఆనందంగా గడపాలనుకున్నాడు ఆ అమాయకపు భర్త. గదిలో తన కోసం భార్య ఎదురు చూస్తోందని ఆతృతగా లోపలికి వెళ్ళాడు. కానీ అక్కడ పాల గ్లాసుతో కనిపించాల్సిన భార్య పీకలు కోసే కత్తితో దర్శనమిచ్చింది. నన్ను ముట్టుకుంటే 35 ముక్కలుగా నరికేస్తానని బెదిరించింది కూడా. అంతే, ఆ క్షణంలో ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనైంది ఆ భర్తకి. మరి ఆ భార్య ఎందుకు అలా చేసింది? అసలు వాళ్ళ ఫస్ట్ నైట్ రోజు ఏం జరిగింది? యూపీలోని ప్రయాగ్రాజ్లో జరిగిన ఈ ఘటన భార్యాభర్తల బంధాన్ని ఒక్కసారిగా వణికించేసింది. ప్రయాగ్రాజ్లోని ఏడియా కాలనీకి చెందిన నిషాద్కు దీహా గ్రామానికి చెందిన సితారతో ఏప్రిల్ 29వ తేదీన ఈ సంవత్సరం వివాహం జరిగింది. మరుసటి రోజు నిషాద్ ఇంటికి వచ్చేసింది కొత్త జంట. మే 2వ తేదీన గ్రాండ్గా రిసెప్షన్ కూడా చేశారు అత్తారింట్లో. వివాహ వేడుకతో బంధుమిత్రులు సన్నిహితులతో ఇల్లంతా కూడా సందడిగా మారిపోయింది. అంతా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. ఆ రోజే నిషాద్ సితారాల ఫస్ట్ నైట్. మొదటి రాత్రిని జీవితంలో మరపురాని క్షణాలతో ఒకటిగా చేసుకోవాలని నిషాద్ ఎన్నో కలలు కన్నాడు. కానీ ఆ రోజు జరిగింది జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకంగా మాత్రం మిగిలిపోయింది నిషాద్. గదిలోకి వెళ్లిన నిషాద్ తన భార్యను ముట్టుకునే ప్రయత్నం చేశాడు. ఒక్కసారిగా పైకి లేచింది సితార. తన చేతిలోని కత్తితో నిషాద్ పైకి దూసుకెళ్ళింది. నన్ను ముట్టుకుంటే 35 ముక్కలుగా నరికేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చింది. అంతే, మొదటి రాత్రి ఊహించని సీన్తో నిషాద్ బెంబేలెత్తిపోయాడు. అసలు ఏం జరిగిందని కాస్తంత ధైర్యం తెచ్చుకుని భార్యతో మాట్లాడే ప్రయత్నం చేశాడు నిషాద్. దీంతో తన అసలు ప్రేమ వ్యవహారం చెప్పుకొచ్చింది సితార. తాను అమన్ అనే వ్యక్తిని ఎంతకుముందే ప్రేమించానని, అతనితో తన జీవితం గడపాలని ఆమెకుందని చెప్పింది. అలాగే తను అమన్ ఆస్తినని, తనపై అతనికే పూర్తి హక్కు కూడా ఉందని, మరొకరు ముట్టుకుంటే ముక్కలుగా నరికేస్తానని కూడా వార్నింగ్ ఇచ్చేసింది. అసలే ప్రియులతో కలిసి భర్తలను చంపుతున్న సంఘటనలు ఎక్కువ అవడంతో నిషాద్ వెంటనే బయటకు వచ్చేశాడు. తమ పెద్దలకు ఈ విషయం చెప్పేశాడు. మే 25న పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించారు. ఆ సమయంలో సితారకు తల్లిదండ్రులు నచ్చజెప్పి భర్తతో మళ్లీ కాపురానికి పంపించారు. కానీ అమన్ను మర్చిపోలేని సితార నిషాద్ను ఇబ్బంది పెడుతూనే వస్తోంది. తనను అమన్ దగ్గరికి పంపించాలని, లేకపోతే చంపేస్తానని బెదిరిస్తోంది. చివరికి తాను ఎక్కడ రాజా రఘువంశీలా మారిపోతానని భయమేసి నిషాద్ ఆఖరికి ఏమీ చేసేది లేక పోలీసుల్ని ఆశ్రయించాడు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలోనే సితార అత్తింట్లోంచి గోడ దూకి మరీ పారిపోయింది. అమన్తో పారిపోయిన విజువల్స్ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీంతో వాళ్ళిద్దరిని వెతికే పనిలో పడ్డారు ఇప్పుడు పోలీసు. ఫస్ట్ నైట్ రోజు తన భార్య ఇచ్చిన షాక్ నుంచి నిషాద్ ఇంకా తేరుకోనే లేదు. అసలే రాజా రఘువంశీ మర్చెంట్ నేవీ ఆఫీసర్ హత్యలు తెలిసి మరింతగా వణికిపోయాడు. తన భార్య తనతో ఉన్నంతసేపు తను ఎంతలా భయపడిపోయాడో అతని మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వినండి. वो सर वो चाकू ली हुई थी। मैं सोचा ये चाकू क्यों ली है, तो मेरे मन में कुछ ऐसे मैं सोचने लगा कि चलो कॉमन सी बात है, चाकू ली होगी। लेकिन सर मैं जब उसको टच करने गया तो मुझे चाकू कह रहे, मतलब धमकी देने लगी कि अगर टच करोगे हम तुमको मार देंगे, या तुमको मारेंगे, अपने आप को मार देंगे। तो मैं बोला ऐसा क्यों? कह रही है कि मैं और किसी से प्यार करती हूँ, उसका अमन नाम है। मैं बोला अच्छा हम का रिश्ते में क्या लगता था? सर वो रिश्ते में जो है भतीजा लगता था। हाँ, लड़की के वो भतीजा लगता था, वो मौसी लगती थी। हाँ सर, और रिश्ते को कलंकित कर रहे थे। हाँ सर, बहुत कलंकित कर दी ये लड़की। एक तो आपके परिवार को बता रहा है। हाँ सर, दोनों परिवार को, हमारे परिवार को भी कलंकित कर दिया और उस परिवार को भी कलंकित कर दिया। हाँ सर। अच्छा,
क्या उसका आपने चैट भी देखा था, चैट पे क्या आपको मारने की धमकी भी दी? सर हाँ, जो अमन था वो कह रहा था सर कि मेरे पास 15 दोस्त है, मैं उस लड़के को मरवा दूंगा, तुम टेंशन ना लो, मैं उसको मार के जो है मैं तुमको अपने पास रखूंगा। हाँ सर, और एक सर और बात बताना चाहते हैं, जो सर वो बोल रही थी कि हमको आप केदारनाथ घुमाने ले चलिए, तो हम सर फिर उसके बाद मतलब कांड पहले कह रही थी, हाँ, लेकिन फिर जब वो हमको चाकू दिखाई मेरे भी दिमाग में आया, अरे तो सही बात ये लग रहा है जो ये राजा रघुवंशी के साथ हुआ है, ये सब सोनम लोग और जो ड्रम में भर दी थी वो सब, तो ये मेरे साथ भी ऐसा कर देते। तब उस दिन मेरे दिमाग में आने लगा सर, मैं बहुत डर गया था उतने समय, 2-3 दिन सर समझ लीजिए साथ में थे कि हमको नींद नहीं आती थी सर, मैं बहुत डर गया था। और उसके बाद सर एक दिन ऐसे मैं सो गया था, मैं जो है सो गया तो सर पता नहीं वो कब रात में लगभग 1 बजे वो हमारे छत पर से कूद के भाग गए। तो आप लोगों ने इसकी कंप्लेंट थाने वगैरह में की है? हाँ सर, थाने में कंप्लेन किए हैं सब कुछ। अब आप शादी के नाम से आपको? सर शादी के नाम से समझ लीजिए मैं सिर्फ शादी जो कोई के मुँह से सुनता हूँ मैं सर, मुझे इतना डर लग रहा है। क्यों डर लग रहा है? सर यही इतना कांड हो रहा है कि कहीं लड़की मर्डर कर दे रही हैं। हाँ और सर, आपके साथ भी? हाँ सर, वही मेरे साथ हो गया तो मैं सर मुझे बहुत डर लग रहा है शादी के नाम से। अब शादी करने की? सर अब मेरा तो मन नहीं है बिल्कुल भी, अब शादी करने में मैं सोच भी नहीं रहा हूँ सर। इतना समझ लीजिए पहले ही जब ऐसा हो गया समझ लीजिए मैं अभी तक सब डिस्टर्ब, हाँ सर मैं एकदम डिस्टर्ब हूँ, अभी तक मैं भूल ही नहीं पा रहा हूँ सर, इतना ज़्यादा डिस्टर्ब हो गया तो दूसरे की शादी मैं सोच ही नहीं सकता। क्या नाम है आपका? सर कप्तान సార్। చూసారా, ఈ మొత్తం స్టోరీలో సితార ఇచ్చిన ట్విస్ట్ ఇంకొకటి కూడా ఉంది. తాను పారిపోయిన అమన్ ఆమెకు స్వయాన మేనల్లుడు అవుతాడు. ఒకే వయసు వాళ్ళు కావడంతో చిన్నప్పటి నుంచే వాళ్ళ మధ్య ప్రేమ చిగురించినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ అందరికంటే ఎక్కువ సంతోషంగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే అది నిషాద్ మాత్రమే. ఎందుకంటే అసలే ప్రియుళ్లతో కలిసి మొగుళ్లను చంపుతున్న ఈ రోజుల్లో తనను కేవలం బెదిరించి ప్రియుడితో పారిపోయిందని, తాను ఎంతో అదృష్టవంతుడని అనుకుంటున్నాడు. ఇతనే కాదండి, ఇప్పుడున్న యువత వీటన్నింటినీ కూడా చూసి పెళ్ళంటేనే సావు అంటూ భయపడిపోతున్నారు. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ RTV. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.